వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ రేణు. సో ఈ రోజు మన చిట్ చాట్ సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది బికాస్ వీ హ్యావ్ డైనమిక్ లేడీ విత్ అస్. అందం అభినయంతో పాటు మంచి వాక్ చాతుర్యం ఉన్న లేడీ. ఎస్, షీఈ్ నన్ అదర్ దాన్ శ్రీరపాక. సో రీసెంట్ గా మరణం సినిమాతో మంచి హైప్ లో ఉన్నారు. ఆవిడ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఆ జోష్ మీద ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. హలో అండి. హాయ్. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. అఫ్ కోర్స్ నాకు మీ ఎనర్జీ చూస్తే అర్థమవుతుంది. యూఆర్ సో ఎక్సైటెడ్. సీరియస్లీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మరణం సినిమాకి నా క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పారని ఇప్పుడే తెలిసింది. అంటే ఐ హర్డ్ అబౌట్ నేమ్ బట్ మీరని నాకు తెలియదు. చాలా బాగా యాప్ట్ అయింది. నా దానికి ఏదైతే నా స్టోరీకి కానీ నా బాడీ లాంగ్వేజ్కి కానీ కరెక్ట్గా చాలా అంటే డబ్బింగ్ యాక్చువల్ టఫ్ చెప్పడం. అంటే నేను ఇంతకు ముందు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు నాకు అనిపించేది మనము బయట ఎంత యాక్ట్ చేస్తున్నామో సినిమాలో మీరు అది ఫీల్ అవుతూ చెప్పాలి డబ్బింగ్. ఈవెన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ క్రయింగ్ కానీ ఏదైనా కానీ మీరు నేను ఎలాగ ఏడ్చాను అక్కడే మీరు ఏడుస్తూ చెప్పాలి. సో దట్స్ డబ్బింగ్. చాలా మంది డబ్బింగ్ అనగానే చెప్తారు అనుకుంటారు కానీ వాళ్ళు మనకన్నా డబ్బింగ్ చేసే వాళ్ళు ఇంకా బాగా ఫీల్ అవ్వాలి. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్ అండి. అండ్ మీ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ సో మీరు మచ్. చెప్పినట్టుగా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఎనర్జీ ఉండాలి, మోర్ ఎమోషన్ ఉండాలి. అండ్ దానికి ముఖ్యంగా మీ ఎమోషన్ మ్యాచ్ చేయడం కూడా కష్టమైన విషయమే. అండ్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. సీరియస్లీ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఎనీవేర్ ఎక్కడైనా సరే ఒక మరణం మూవీ అనగానే శ్రీరపాక యాక్టింగ్ చాలా బాగా చేసింది. నేను ఫస్ట్ వింటున్న వర్డ్ ఫస్ట్ భయపడిపోయాము, బాగుంది సినిమా. కొంతమంది చిన్నపిల్లలు అయితే ఏడ్చేసి మళ్ళీ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారంట. బికాస్ కిడ్స్ కొంతమంది అంటే స్కారీ లుక్ ఉంది కదా అందులో. సో దట్ అది చూడంగానే భయపడతారు. రెండోది ఇక్కడైనా సరే అండి ఇప్పటి వరకు అయితే బ్యాడ్ వర్డ్ ఇక్కడ వినలేదు నేను హానెస్ట్లీ. అంటే నా సినిమాకు నేను గొప్ప చెప్పుకోవట్లేదు. నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడితే బాగుంది అంటే బాగుంది, లేకపోతే లేదని. బట్ ఎక్కడ విన్నా కానీ చాలా బాగా చెప్తున్నారు. సో నేను పబ్లిక్ రివ్యూస్ చూసాను అండ్ అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. సో పాజిటివ్ టాక్ ఉంది. సో శ్రీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే లేదు అప్పుడు తీసినప్పుడు ఎంతైతే స్ట్రగుల్ అయ్యి అన్ని ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడు వన్స్ మూవీ చూసిన తర్వాత నేను ఫస్ట్ థియేటర్లో చూసినప్పుడు ఆడియన్స్తోనే చూసాను. నేను అంతకుముందు చూడలేదన్నమాట. అంటే ఎప్పుడో కొంచెం మామూలుగా చూస్తాం అట్లా ఉంటుంది. రెడీ అయిన తర్వాత నేను పోస్ట్ అంతా అయిపోయాక చూడలేదు. సో దట్ నేను థియేటర్లో నాకు చూసినప్పుడు నేను ఫస్ట్ డే అంటే ఆ రోజు ఫస్ట్ షో చూసినప్పుడు కొంచెం ఇది అంతా వాళ్ళు ఫోన్స్ రిసీవ్ చేసుకోవడం ఇదిలో చూసా. సెకండ్ షోకి వెళ్ళాను నేను మళ్ళీ కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి చూసా. సో నాకు నిజంగానే మనకి ఏదైనా మనం వేసే డ్రెస్ అవ్వచ్చు ఏదైనా కానీ మనకి నచ్చింది అనుకోండి జనాలకు నచ్చుద్దని కాన్ఫిడెంట్గా ఉంటాం. హానెస్ట్లీ నా మూవీ అని ఎవరిది వాళ్ళకి నచ్చవచ్చు. బట్ నేను చేసిన దానిలో నాకు ఇది నా పాత్రకు నేను న్యాయం చేశాను అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాగుంది ఓవరాల్గా. ఓకే, ఎవరిని మనం అన్సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే రివ్యూస్ ఎవరు చదివినా జనరల్ ఏమంటే కొంతమంది ఫేక్ రివ్యూస్ ఇస్తారు. మనకి బాగున్నా కూడా నేను అడిగా అందరూ ఇలా రివ్యూస్ ఇంత ఇస్తున్నారు కదా మీరు ఏదైనా చేయండి మా ప్రొడ్యూసర్స్ అంటే మనం ఫేక్ మనకు అక్కర్లా జనాలు మౌత్ టాక్తోనే వెళ్తుంది అన్నారు. సో వాళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే బికాస్ ఆఫ్ మూవీ టాక్ ఈస్ వెరీ గుడ్ అండ్ మూవీ ఈస్ గుడ్. ఖచ్చితంగా మీరు చూసారు కాబట్టి మీరు కూడా చెప్పాలి. సో మౌత్ పబ్లిసిటీతోనే అండ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అయింది. ఇంకోటి ఏమంటే ఈరోజు తిరుపతి, కర్నూలు, అనంతపూర్ వాంటెడ్లీ ఫోన్ చేసి అడుగుతున్నారు షోస్ పెంచి ఒక్క షో అయినా మాకు ఇవ్వండి. నేను ప్రొడ్యూసర్స్కి చెప్పాను పొద్దున కూడా. ఎందుకంటే నాకు అడుగుతున్నారు. నాకేం మనకి తెలియదు కదా ఏం ఎలా రిలీజ్ పార్ట్ అస్సలు తెలియదు నాకు. అయితే నేను వాళ్ళు ట్రై అండి నేను చెప్తా అండి మా దానికి అన్నా మీరు ఒక్క షో అయినా మాకు ఇప్పించండి, మాకు ఇక్కడ 3 దానిలో మాకు లేవండి అన్నారు. అయితే ప్రొడ్యూసర్స్ అడిగితే కర్నూలులో ఉంది అని చెప్పారు. వెరీ వెల్ ఫైండ్ అవుట్ అని చెప్పేసి అన్నారు. నాకు అసలు ఐడియా లేదు అవుట్ సైడ్. సో దట్ అలా యాక్చువల్గా మిమ్మల్ని ఎప్పుడూ చాలా గ్లామ్లో చూసాము, హాట్గా చూసాము అండ్ ట్రెడిషనల్గా చూసాము. సో ఇలా ఒక హారిఫిక్ స్టైల్లో ఒక దెయ్యంలో మిమ్మల్ని చూడడానికి చాలా క్రేజీగా అనిపించింది. చాలా భయం వేసింది. అట్ ద సేమ్ టైం అలా కూడా మీరు అందంగానే ఉన్నారు. దెయ్యంలో కూడా యాక్చువల్లీ పాజిటివ్స్ అవి చూసినప్పుడు అరే బాగుంది దెయ్యంలో కూడా ఐస్ వల్ల అనుకుంటున్నాను నేను. యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ గ్రే ఐస్. థ్యాంక్ యూ. అంటే మేబీ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఐ డోంట్ నో కానీ అండ్ అబౌట్ మై ఐస్ అండ్ జనరలీ ఏమంటే ఒక్కొక్క టైంలో నాకు మూవీ దానిలో చూస్తున్నప్పుడు కూడా నేను సమ్ టైమ్స్ గ్రే కదా అండ్ నెగిటివ్ సెన్స్ ఉంటుందేమో అట్లా అనిపించింది.
వితౌట్ అంటే మూవీ నాకు ఆ దెయ్యం లేనప్పుడు కొన్ని అవును, షార్ట్స్ అవును, ఉన్నాయి కదా, అవును, అవును. రియలీ నాకే చాలా బాగుంది, నా ఐస్ చాలా బాగున్నాయి అనిపించింది Yeah, నాకు. yeah. అంటే ఆన్ బిగ్ స్క్రీన్ లో ఓకే. మనం చూసేదాన్ని బట్టి క్యారెక్టర్ని బట్టి ఉంటుంది కదా. అవును, నేను ఒక దగ్గర ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు జస్ట్ ఇలా అనుకుని ఒక ఫేస్ ఇలా ఓపెన్ చేసినప్పుడు రియల్ అంటే నా ఐస్ నాకు చాలా బాగా నచ్చాయి. నచ్చాయి. దట్ ఎస్పెషల్లీ దట్ షాట్ అండ్ చూపించే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. And Sagar హీ డిడ్ Shailesh, వెరీ గుడ్ జాబ్. yeah. లైక్ శైలేష్ అవ్వచ్చు, కెమెరా డిఓపి అవ్వచ్చు, అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ వర్ధన్ గారు. ఎక్కడ ఒక సాంగ్ లేదండి, ఓన్లీ ఆర్ఆర్తో సినిమా వెళ్తుంది, అవును, సాంగ్స్ తోటి వెళ్ళదు సినిమా. ఒక్క సాంగ్ లేకుండా హర్రర్ ఫిల్మ్ వెళ్ళిందంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. అవును, అంటే ఏదో ఒక సాంగ్ పెట్టడమో లేకపోతే ఇంకోటి పెడతాము ఇవన్నీ ఉంటాయి. అవును. సో అందులో మనకి ఓన్లీ ఆర్ఆర్తో కొన్ని చోట్ల మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. యా, అండ్ వర్ధన్ గారి వర్క్ చాలా బాగుంది. చాలా అట్ ద బాగుంది. సేమ్ టైం సౌండ్ డిజైన్ కావచ్చు, Yeah, లేదంటే బీజిఎమ్స్ కానీ, అవును. హొరర్ బీజిఎమ్స్ కానీ, Mm. అండ్ పిల్లలు చాలా భయపడుతున్నారని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అవును. లైక్ పబ్లిక్ మీరు టాక్ చూసారు కదా, గురించి నేను public talk లో చూపించాను మీకు, చూపించారు right? కదా. Yeah, Yeah, yeah. yeah. చూపించాను లైక్ పిల్లలు ఇలా భయపడుతున్నారు, అవును. చాలా భయం వేసింది అనేసి. అది కూర్చొని చూసేది కదా, క్యూట్ గా ఇలా కూర్చొని చూస్తున్నారు. అవును, 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 అంటే మేబీ వాళ్ళు భయపడితే మన సినిమా సక్సెస్ అయినట్టు. అవును. Right? Yeah, yeah. ఎవరైతే భయపడతారు అంటే ఒక హర్రర్ ఫిల్మ్కి వెళ్ళి భయపడటమే కావాలి మనకి. Yeah. సో మీ సక్సెస్ అక్కడ మనం సక్సెస్ అయిపోయినట్టే. Mhm. సో దట్ నేను అదే హ్యాపీ ఫీల్ అయ్యా. అలా కూర్చుని కూడా ఎంత క్యూట్గా కూర్చుని భయపడుతూ చూస్తా ఉన్నారు ఇలా.